ఒకేసారి 10,000 సంబంధించిన బిల్లులను 10 లక్షల లోపు ఉన్నటువంటి బిల్లులను క్లియర్ చేయడం ద్వారా ఎన్నికలకు సిద్ధమని చెప్పి సర్కార్ ఏమైనా సంకేతాలు ఇస్తోందా? రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు పెండింగ్ నిధులు రిలీజ్ చేయడం, స్థానిక ఎన్నికల్లో గెలిచేందుకు ప్రణాళికలు రెడీ ఇవ్వాలని ఇటీవల ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ రెడ్డి సూచించిన వంటి పరిణామాలతో సర్పంచ్ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతున్నారనే చర్చ జరుగుతోంది. బీసీ రిజర్వేషన్లు ఇప్పటికిప్పుడే తేలే అంశం కాకపోవడంతో పార్టీ పరంగానే బీసీలకు 42% రిజర్వేషన్లు కేటాయించి స్థానిక పోరులోకి దిగేందుకు అధికార పార్టీ సిద్ధమవుతున్నట్లు సమాచారం. జూన్ నెలలోనే సర్పంచ్ ఎన్నికలు నిర్వహించేందుకు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. సో ఇక్కడ ఇంకొక సమస్య ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల గురించి ఆగడానికి కూడా ఇంకొక కారణం ఉంది. వాళ్ళు ఏదైతే బీసీ రిజర్వేషన్ సంబంధించిన తీర్మానం ఏదైతే చేసిరో అది పూర్తి స్థాయిలో రిజర్వేషన్లు అమలు చేసుకోవడానికి అవకాశం దొరికితే కనుక దాన్ని కూడా ప్రచారస్త్రంగా వాడుకోవాలని చెప్పేసి అయితే కాంగ్రెస్ సర్కార్ భావించింది. ఈ రిజర్వేషన్లు మా పుణ్యమే, మేమే కులగణన చేసినాం, మేమే లెక్కలు తేల్చినాం, మేమే కేంద్రానికి పంపించినాం, మా వల్లనే సాధ్యమైంది ఇది, ఇగో మేము ఈ ఎన్నికలకి ఇట్లా వస్తున్నాం రిజర్వేషన్లతో సహా అని చెప్పేసి చెప్పడానికి అవకాశం